విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ సీనియర్ నాయకుడు బొప్పన భవకుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఎంపీ చిన్నికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్లో పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కొత్త తరం, పాత తరం నాయకులంతా కలిసి కార్యాలయాన్ని ప్రారంభించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యాలయాలు ఏర్పడడం శుభ సూచకమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యల పరిష్కారానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాటానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రమేష్ నాయకత్వంలో కొత్త తరం, పాత తరం తెలుగుదేశం పార్టీని మనం చూస్తే మొన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త తరం, పాత తరంకి మళ్ళీ మేలు కలయిక ఏ విధంగా ఉందో ఈ డివిజన్లో బద్రి, మిగతా సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వారు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆఫీస్ ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం.